హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘన. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా ఎవరైతే మా ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ పేరు లవ్లీ సిస్టర్ అఫీషియల్. ఈ రోజు టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఒక్క లైక్, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు నాకు ఏమేం కలలు వచ్చినాయి, ఏమేం డ్రీమ్స్ వచ్చినాయి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా చూడండి, పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను అంతగా ఏం పట్టించుకునేదాన్ని కాను ఫ్రెండ్స్. కానీ కళలు అయితే వస్తున్నాయి, కానీ కళలకి అంత ఇంపార్టెంట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పాప అయినా బాబైనా మనకే కదా, ఏదైనా పర్వాలేదు, బేబీ బాయ్ అయినా బేబీ గర్ల్ అయినా ఏం కాదు అనుకునే వాళ్ళం మేము. అయితే ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే, నాకు 3 months నుంచి 5 months వరకు నాకు బాగా కళలు వచ్చినాయి అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఏమేం కళలు వచ్చినాయి అంటే, జామకాయలు, రేగి పండ్లు, ముంజకాయలు, నెక్స్ట్ శనగలు, పల్లీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పల్లీలు, దోసకాయలు, ఇవి నాకు చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సీతాఫలము, గుబ్బలు అంటారు కదా చూడండి ఫ్రెండ్స్, గుబ్బలు. మేమైతే గుబ్బలు అని చెప్తాం ఫ్రెండ్స్ వాటికి. నాకు ఇవైతే కళల్లో వచ్చినాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. కానీ నేను అంత పట్టించుకునేదాన్ని గాను. ఒక రోజు అయితే మా అత్తమ్మతో చెప్పిన, అత్తమ్మ నాకు జామకాయ, రేగి పండ్లు బాగా వస్తున్నాయి, మరి ఎలా అత్తమ్మ అంటే, ఏం కాదులే, పాపైనా బాబైనా మనకే కదా, ఏం కాదులే, నువ్వు పట్టించుకోకు అని చెప్పేసింది ఒక రోజు నేను అడిగితే. తర్వాత ఏం జరిగిందంటే, సర్లే నేను కూడా అంత పట్టించుకునేదాన్ని కాను. నెక్స్ట్ ఇక పాప పుట్టింది. అమ్మా పాప పుట్టిందా, ఓకేలే, సరే ఏం కాదు, హ్యాపీగా ఫీల్ అయినాం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు చాలా టెన్షన్ అనిపించింది ఫ్రెండ్స్. అంటే కొంతమందితో షేర్ చేసుకున్నాను. ఏంటంటే, బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎవరు పుడతారో తెలియదు, పాప తర్వాత బాబే పుడతాడు అని చెప్పారనమాట కొంతమంది ఫ్రెండ్స్. దానివల్ల ఏం జరిగిందంటే, సర్లే చూద్దాము, కొంచెం 50-50 ఛాన్సెస్ ఉండేదన్నమాట. హోప్స్ ఏమో పాప తర్వాత బాబు పుడతాడు అని చాలా మంది చెప్పడంతో, ఒకవేళ అదే కావచ్చులే అని నమ్మాను. నెక్స్ట్ అంటే ఇంకో సైడ్ ఏమో నాకు సేమ్ మళ్ళా రొటీన్ అనమాట. జామకాయలు, రేగి పండ్లు, ఇక అవే కంటిన్యూ అవుతుంది కళ్ళల్లో. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా జామకాయలు వస్తున్నాయి, రేగి పండ్లు వస్తున్నాయి. అంటే నాకు తెలిసిపోతుంది పాపేందని, కానీ చెప్పే వాళ్ళేమో ఏం కాదులే, బాబే పుడతాడులే అని చెప్తున్నారు అనమాట. సరేలే అంటే నాకు తెలిసిపోతుంది, నా సిమ్టమ్స్ ఏమో సేమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగానే ఉంది. అంటే అలాగే వామిటింగ్స్ వస్తుంది, అలానే ఆ కొత్తిమీర స్మెల్ నాకు పడట్లేదు అనమాట. సేమ్ ఫస్ట్ పాప అప్పుడు ఎలా జరిగిందో సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అదే జరిగింది అనమాట. అంటే జరుగుతుంది. దానివల్ల నాకు టెన్షన్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. కళ్ళల్లో మాత్రం అదే జామకాయ, రేగి పండ్లు, ముంజకాయలు, నెక్స్ట్ సీతాఫలము, గుబ్బలు అంటారు ఫ్రెండ్స్. గుబ్బలు మా తెలంగాణ భాషలో గుబ్బలు అన్నమాట. మీ సైడ్ ఏం చెప్తారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవైతే వస్తున్నాయి ఫ్రెండ్స్ రెగ్యులర్ గా. అంటే నాకు 3 months నుంచి 5-6 months వరకు అయితే కళలు వస్తాయి, తప్పకుండా వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. కానీ తర్వాత 6 months తర్వాత నాకు ఏ కళలు రాలేదు. అయితే నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇక టెన్షన్ అనమాట. అంటే బేబీ బాయ్ బేబీ గర్ల్ ఇట్లా కొంచెం టెన్షన్ అనిపించేది. సరే పాపలైనా ఏం కాదు అనుకునే వాళ్ళము. మా సార్కి ఒకసారి అడిగాను, ఏమని అంటే, మనకు నెక్స్ట్ పాప పుడితే ఎట్లా, కళల్లో మాత్రం ఇలానే జామకాయలు, రేగి పండ్లే వస్తున్నాయి ఎలా అంటే, సరే ఏం కాదులే,
బావే పుడతాడు, ఎందుకు టెన్షన్ పడుతున్నావని చెప్పిండు. అయినా ఎక్కడో అక్కడ భయం అయితే ఉంది. కానీ ఆ సీతాఫలము అవైతే వదలట్లేదు ఫ్రెండ్స్. పాపలప్పుడు అయితే నాకు సీతాఫలం, జామకాయ, రేగిపండ్లు, ముంజకాయలు ఇవే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎక్కువ. మళ్ళా గుబ్బలు కూడా, దోసకాయ కూడా వచ్చిపోయాను. దోసకాయ అయితే కంపల్సరీ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, అంటే బేబీ గర్ల్ లో మాత్రం నాకు ఇవి వచ్చినాయి, జామకాయలు అవి వచ్చినాయి. బాయ్ థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే నాకు చాలా డిఫరెన్స్ ఫ్రెండ్స్. వాళ్ళకు పాపలకు బాబుకు చాలా డిఫరెన్స్ అన్నమాట. ఎలా అంటే అంటే సిమ్టమ్స్ కూడా డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. బాబు అప్పుడైతే ఫ్రెండ్స్ నాకు కలల్లో మాత్రం డ్రీమ్స్ లో అయితే నాకు ఒక్క మ్యాంగోనే వచ్చింది ఫ్రెండ్స్, వేరేది ఏం రాలేదు. మ్యాంగో 3 times వచ్చింది. 3 times అంటే 3 times వచ్చింది. అది కూడా నేను మార్కెట్ లో వెళ్ళి తీసుకొని కొనుక్కొని తింటున్నట్టుగా వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకైతే బాబు అంటే థర్డ్ ప్రెగ్నెన్సీలో ఇక నాకు కన్ఫామ్ తెలిసిపోతుంది ఏంటంటే, డ్రీమ్స్ లో అయితే నాకు జామకాయ, రేగి పండ్లు అయితే రాలేదు ఫ్రెండ్స్, మామిడికాయ వచ్చింది. ఆహా, సో హ్యాపీ. చాలు ఈ లైఫ్ కి, ఈ జన్మకైతే చాలు. అసలు గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాను. అంటే నాకు బాబు పుడతాడో లేదో అలా అనుకున్నాను, కానీ నాకు తెలిసిపోతుంది ఏంటంటే బాబు నాకు ఎక్కువ కదిలేవాడు కాడనమాట. అంటే చిన్నగా కడుపు ఉండేది, అది కూడా పొత్తి కడుపులోనే అంటే పెద్దగా ఏం లేదు, పొత్తి కడుపులోనే మెల్లగా కదిలేవాడు. కానీ వీళ్ళైతే ఎట్లా అంటే బాగా కదలికలు. పాపలైతే ఇటువైపు రైట్ సైడ్ ఎక్కువ కదిలేవాళ్ళు, బాబు అయితే లెఫ్ట్ సైడ్. అలా నాకు సిమ్టమ్స్ అయితే ఇలా కనిపించినాయి ఫ్రెండ్స్, డిఫరెన్స్. కానీ కళ్ళల్ని కూడా కొంచెం నమ్మొచ్చు నాకు తెలిసి. అది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిని అడగలేదు, ఎవరిని ఉద్దేశించింది కూడా కాదు. ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ తోనే మీకు షేర్ చేస్తున్నాను. కానీ సో హ్యాపీ ఫ్రెండ్స్ నాకైతే. అంటే బాబుకైతే ఒక మ్యాంగోనే వచ్చింది. అంటే వేరే వేరే వాళ్ళు అంటున్నారు రైంబో వస్తుంది, పాము, స్నేక్స్ వస్తున్నాయి అలా చెప్తున్నారు, కానీ నాకైతే ఎవరిని ఏం రాలే ఫ్రెండ్స్. జస్ట్ మ్యాంగో, అది కూడా 3 times వచ్చినాయి. ఆ 3 times కూడా నేను మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని తింటున్నట్టుగా వచ్చింది అనమాట. ఓకే, హ్యాపీ నేనైతే. 2 పాపలు, 1 బాబు. సో హ్యాపీ లైఫ్. ఓకే ఫ్రెండ్స్, కానీ మనకు కళల రూపంలో దేవుడు అప్పుడప్పుడు మనకు సాంకేతము ఇస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. దేవుడు అయితే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నాకైతే డ్రీమ్స్ అయితే ఇలా వచ్చినాయి ఫ్రెండ్స్. పాపలప్పుడేమో జామకాయలు, రేగి పండ్లు, దోసకాయలు అవి అయితే వచ్చినాయి. బాబు అప్పుడేమో ఓన్లీ మ్యాంగో వచ్చింది ఫ్రెండ్స్, అంతే. అంటే మీకు ఏమేమి వస్తున్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటది కదా ఫ్రెండ్స్. వీడియోలు అయితే చూస్తున్నారు, కానీ ఒక్క లైక్ కూడా రావట్లేదు. ఓన్లీ 1 2 3 అంతవరకే. ఓకేనా ఫ్రెండ్స్? ఒక 20 likes అయినా నేను కోరుకుంటున్నా, ఒక 20 అయినా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.